ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. జాగ్రత్తగా చూడండి, ఇక్కడున్న వాళ్ళలో ఒక వ్యక్తి, మనసు లేని మనిషి, ఆవిడని ఎంతో ప్రేమగా పిలిచాడు. ఆవిడ అంతే ప్రేమగా బావా బావా అని కూడా అంది. మీరు ఇన్నాళ్ళు అనుకున్నది ఒకటి, ఇప్పుడు మీరు చూడబోతున్నది ఒకటి. దీని తర్వాత డిసిషన్ ఇస్ యువర్స్. ఓకే 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 ఎస్, ముద్దాయిని ప్రవేశపెట్టండి. వీడియో ప్లీజ్. సార్, ఇప్పుడు మీరు నందితా శ్వేత గారు వెంట పడుతున్నారు. మీరు మరి ప్రియమణి గారు? ప్రియమణి ఎవరు? ప్రియమణి ఎవరు? నాకు నందిత తప్ప ఏం గుర్తు రావట్లేదు. సార్, ప్రియమణి. నువ్వు ఈ వీడియో ఎవరికైతే పంపిస్తున్నావో వాళ్ళని అడుగుతున్నా. ప్రియమణి ఎవరు? ప్రియమణి ఎవరు? మీకు ఫైనల్ గా ప్రియమణి గారు ఎవరు తెలియదు? ఐ డోంట్ నో. ఓకే సార్, వి విల్ టాక్ లేటర్. బాయ్. నువ్వెవరో తెలియదు. బాయ్. ప్రియా, నువ్వు నమ్ముతున్నావు అది నా వాయిస్ అంటే? మీరు ఎవరండి? అరే నిజంగా ఎవరో డబ్ చేసి, నేను అక్కడ చెప్పింది అది కాదు. నేను ప్రియాని ఎపిసోడ్ లో మిస్ అవుతున్నాను. ప్రియా ఎక్కడ? ప్రియా లేకపోతే ఎపిసోడ్ లేదు. ఇవి నేను చెప్పింది. నాకు లిప్ రీడింగ్ తెలుసు. అరే లిప్ రీడింగ్ కూడా నాది కాదు. అది వాళ్ళు సీజీలో లిప్పులు పెట్టేశారు మొత్తం. ఇప్పటికైనా గ్రహించి క్షమాపణ. ప్రదీప్, నేను చాలా హర్ట్ అయ్యాను. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దిస్. నేను ఏంటి 2 వీక్స్ నేను రాలేదు, ఇంత జరిగిందంటే నేను వెళ్ళిపోతాను. ప్రదీప్ ప్లీజ్ సే సారీ టు పూరి. మా మధ్య సారీలు ఉండవు. ఎవడికి కావాలయ్యా నీ సారీ? మేడము నువ్వు రా, నన్ను తీర్పు చెప్తుందా? నువ్వు ఏమనుకుంటున్నాడు అసలు? టిల్లుబాయ్, నీకే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకో, అంటే ఒక అందమైన ఆడపిల్ల హర్ట్ అయింది, పక్కన ఇలాంటి ఉంటే మనం ఏం చేయక్కర్లేదు. వాళ్ళ నెగిటివ్ పాయింట్స్ మన బ్రౌనీ పాయింట్స్ అవుతుంటాయి. సర్లే ఇవన్నీ ఎందుకు లేక నన్ను ప్రియాని ఏదో ఒకటి చేసి మళ్ళీ ప్రియా నన్ను బావా అని పిలవాలి. అది టార్గెట్. ఇంకా నయ్యం, నీకు సడన్ గా 6 ప్యాక్ వచ్చేలా లేదు. బాధలో ఉండు. ఏమయ్యా ఇది బాధలో బొకడాలా ఉంటావు? ఏదైనా హిందీ ఎమోషనల్ సాంగ్ చెప్పండి టిల్లుబాయ్. మా మందంతా మాంకల్ల మజా. తడప్ తడప్ కైస్ దిల్ సే హా నికల్తీ. తెలుగే పాడదాం. ఊసుపోదు ఊరుకోదు ఉండనీదు వెళ్ళని. ఏమయ్యా నేను బాధగా పాడుతుంటే నువ్వు? అయ్యా మా ప్రొఫెషన్ అదయ్యా, ఏ పాటైనా డీజే చేస్తా. నన్ను పిలిచి డీజే కొట్టొద్దంటే మరి ఉన్న పాట ఉన్నట్టు కొట్టే కాడికి నువ్వే కొట్టుకో, నేనెందుకు? బాధ నీది, భావం మాది. నేనేమి చేశాను నేరం నాకెక్కడ? నువ్వు కాదే చేసింది నేరం, మేము. నేనేమి చేశాను నేరం నాకెక్కడంటింది పాపం. ఇలా అంటే ఇలా ఇలా చేస్తే నా బాధ ఆవిడకి తెలుస్తుంది అసలు. అది నీ బాధయ్యా, మా మ్యూజిక్ మాది. ఒకే ఒక లోకం నువ్వు, లోకంలోన అందం నువ్వు. డీజే టిల్లు 2 ఆ పాడే మూడు ఉత్సాహం మొత్తం సర్వనాశనం అయ్యేలా చేస్తున్నాడు. అలాగా అంటే నీ బాధ జెన్యూన్ కాదా? బాధ జెన్యూన్ గానే ఉంది. ఎవడేమంటే నీకెందుకు? నువ్వెక్కడుంటే 5 6 7 8 అనమా, అప్పుడు స్టార్ట్ చేద్దాం. 5 6 7 8. నువ్వు నిన్ను తలచి మై మరచి చిత్రమే అది చిత్రమే నన్ను మరచి ఇందులో బాధ నటికి నటికి. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. జెన్యూన్ గా రావట్లేదు, ఫేక్ వస్తుంది అదంతా. మనిషి బ్రతుకింతే మనసు గతి ఇంతే. మనసున్న మనిషికి టిల్లు నాకింత చిల్లు పడుతున్నా పరకవేంటి నువ్వు? అరే ఆయన దర్శకత్వ పర్యవేక్షణ జరుగుతుంది ఇది. సరే ఇప్పటి వరకు జరిగిన దానికి ప్రియా క్షమించిందా లేదా? ఏం జరిగిందని ఏడుస్తుంది తెలుసా? అంటే ఇంకా హట్ అయిపోయింది. నా పొలంలో మొలకలు వచ్చాయి. ఎక్కడొచ్చాయి? ఎక్కడ రాలే, ఎక్కడ రాలే. ప్రియా
నీకోసం ఇన్ని సారీలు ఇన్ని బాధాకరమైన పాటలు పాడి ఎవడికి కావాలయ్యా నీ సారీ అంటున్నాను మేడం. ఎవడైకే వెళ్ళి కూర్చోమని చెప్పండి. లెట్స్ స్టార్ట్ ద నెక్స్ట్ రౌండ్ యా. ఏమన్నా చెప్పమన్నాడయ్యా? ఎవరికి కావాలయ్యా? ఎవరికి కావాలయ్యా? నీ తమ్ముడు ఎంత ఆనందంగా ఉన్నాడు చూడు. బల్లె బల్లె. నీ దాబరే దా 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 ఇంకా రా. నెక్స్ట్ రౌండ్ లో జాగ్రత్త. చూసుకుందాం. ఈ నేను చాలా పేషెంట్ ని జాగ్రత్తగా తీసుకెళ్ళు. మీరు కూడా అలాంటి డాన్స్ ఏమైనా చేస్తూ ఉంటారు? అలాంటి నేను యాక్చువల్లీ మొన్నే సాంగ్ షూట్ చేశాను. సాంగ్ షూట్ చేసి డాన్స్ చేశాను. అమ్మ చాలా బాగా చేశాం కదా మనం, అది ఇది అనుకున్నాం. ఇక్కడికి పిలిచారనగానే తుస్సమని కాన్ఫిడెన్స్ మొత్తం దిగింది. కాదు, ఇక్కడ వచ్చిన తర్వాత డాన్స్ చేయాలి కదా సిద్ధు? కదా చేద్దాం, ఇప్పుడే కదా వచ్చింది. సార్, Second మంచి performance డీజే మంచి డాన్సర్ కాంబినేషన్ బాగుంటుంది కదా సార్. రెండు రెండు సో హీరోయిన్ గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి హీరో గారు వచ్చినప్పుడు కాంబినేషన్ ఉండాలి ప్లీజ్. All the best and good luck. Thank you so much. Yes, madam. మీరు వస్తున్నారని వాళ్ళ మా అఖిల్ రెడీ అయ్యాడు యాక్చువల్ గా. Wow, you're looking very handsome. ఇంకా చూస్తావేంటి? ఆ అమ్మాయికి ఏ పరోటా, ఆ అమ్మాయికి ఏ పరోటా. హాయ్. Hi. How are you? Very good. మీరు ఎలా ఉన్నారు? అంతేనా? కాదు ప్రియ గారు, యాక్చువల్లీ ఐ వాస్ మిస్సింగ్ యూ లాస్ట్ 2 వీక్స్. నేను ఇక్కడ ఉంటే ప్రియా గారు మిస్సింగ్ ఏంటి? ఇది స్టార్ట్ చేసావు కదా. నాకు హాయ్ చెప్పి అటు తిరుగుతున్నారేంటి? లేదు అంటే What is this? So much అన్యాయం జరుగుతుంది ఇక్కడ. నేనున్నాను, అలాంటి అన్యాయాలు ఏం జరగవా? నా ఫ్రెండ్ అంటే ఆ మాత్రం ఉండాలి ప్రదీప్. యూ పీపుల్ టాక్, ఐ విల్ నాట్ డు అన్యాయ్. హి ఇస్ ఫుల్ అన్యాయ్. లేదు లేదు, ఆ అమ్మాయికి నేను ముందే తెలుసు. సరే హాయ్ చెప్పండి, ఎలా చెప్పి అది చెప్పాలి ముందు వచ్చింది. అయ్య బ్రో, రాంగన నానా తెలుసురా నువ్వు. హైరా, నా పేరు అది. ఛాంపియన్స్ కి టీమ్ లీడర్ నేను. దట్స్ ద ఫస్ట్ జోక్ ఆఫ్ ద షో. నేను వచ్చినప్పుడేమో ఒక్కడు రాలేదు. ఆ అమ్మాయి రాగానే బెల్లం చుట్టీగలు అందరూ వచ్చి స్టేజ్ మీద చేరారు. ఇప్పుడు పరిచయం చేసుకోవా, పేరైనా చెప్పు. ఈ పరోటాకి పావు బాజీకి మధ్యలో భయ అది భయ మన పావు బాజీ అంటే మాట్లాడండి. అటు వెళ్తే ఇంకా ఇద్దరు రసికరాజాలు, అసలు అటు వెళ్ళకూడదు. ఇడు చూసావు, వీడు ఎంత దగ్గరకు వస్తున్నాడో చిన్నగా. ఈయన్ని చూస్తే పోరా బాబు అంటాడు. బాబోయ్ బాబోయ్. బయలుదేరండి ఇంకా. కాదు, ఇక్కడ దాకా వచ్చామయ్యా, ఏదో ఒకటి ఉండాలి కదా. పరోటా I didn't get actually. ఆకలేస్తుందా? No, I'm going to ask him అండి. మీరు ప్రియా గారికి తీసుకురండి. మీరు నాకు పరోటా వస్తారా? అరే ప్రియా ఇతనికంటే ముందు నాకే ఎక్కువ పరిచయం. ప్రియా గారు, మీరు ఎపిసోడ్ చూడలేదు, చాలా జరిగాయి మీరు లేనప్పుడు. ప్రియా, అది వింటే మీరు ఇంత కూల్ గా మాట్లాడరు. సరే, నేను డ్రాప్ అవుతున్నా. నాకు ప్రియా చాలు, ఎవరొద్దు. బాబోయ్. సరే నువ్వు ఎలాగో వచ్చావు, మరి ఏదైనా పాట పాడతావా? ఓకే. నీ డ్రెస్ కు సూట్ అయ్యే పాట ఏదైనా పాడు. డ్రెస్ కి సూట్ అయ్యే పాట అంటే హిందీ పాటలు ఇక్కడ నడవవు. వెరీ గుడ్. నువ్వైతే నడవగలవుగా. మీకు అర్థం కావట్లేదే, వస్తారు వచ్చేసి మీ మీద మీరు జోకులు వేసుకుని వెళ్ళిపోతారు. ఇలా అందమైన అమ్మాయి ఇలా గెస్ట్ వచ్చినప్పుడు యూ నీడ్ టు నో హౌ టు హ్యాండిల్. The point తెలియదు కదా ఇప్పుడు. చాలా డెలికేట్ గా హ్యాండిల్ చేయాలి. ఇట్స్ లైక్ ప్రేమ పడగొట్టనే ప్రేమ, ఏం చేస్తావో ఏమో గదమ్మా, ఇంతలో ప్రేమ అంతలో కోమా, అతలా కుతలం అవుతున్నానమ్మా.
ఇప్పుడు ఎవరు వస్తున్నారు? అఖిల మనోడు కుర్తా పట్టుకోట్లా నీకు మంచి పార్ట్నర్ ఇస్తా నాకు సిద్ధుబాయ్ నువ్వు వస్తా నేను అదే నువ్వు స్టార్ట్ అయితే చేయను నాదేమో మధ్యలో నుంచి ఖాళీ టిల్లు మ్యూజిక్ కొడతాడు డాన్స్ మీరు నువ్వు మోటివేట్ చేస్తూ ఉండాలి ఓకే చెప్పేస్తున్నారు సరే ఇప్పుడు టేక్ వెళ్దాం. టేక్ హీరోయిన్ తో చేస్తే బెటర్. టేక్ హీరోయిన్ వస్తే ఆటోమేటిక్ గా గ్రేస్ కూడా వస్తుంది. రారా నాన్న కాదు. ఇప్పుడు ఫస్ట్ ఆయన 2 సార్లు ఏమన్నారు, క్విట్ వెన్ యూర్ అహెడ్ అంటారు. అంటే ఓ 4 సార్లు వేసావు, వచ్చింది, అందరూ బాగుంది, ఆ కక్కుడు తెదుకు లాస్ట్ లో. మేడం గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. ఓకే కదా? మాకు చాలా ఓకే. నీకు ఓకే నా పార్ట్స్ అని? నాకు ఓకే. ఇంటికి వెళ్తే కానీ తెలీదు.